మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి అందరికీ నా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వాసవి సేవాదళ్ వాళ్ళు మామూలుగా మించిన బజార్లో మన లగిశెట్టి అన్న గారి అక్కడ పెద్దమ్మ వారసాల దగ్గర ఈ ప్రోగ్రాములు చేస్తూ ఉండ్రి. అప్పుడు నేను కూడా ఆర్కే రవికృష్ణ గారు, నేను అప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉంటే అప్పుడు నేను కూడా పోయి ఆ ప్రోగ్రామ్ అంతా వీక్షించి చాలా బాగా చేశారు. సంక్రాంతి పండగ అంటే ఊరికే ఏదో సద్ద రొట్టెలు అవి ఇవి తిని చేసినది కాదు, ఏమేమి చేయాలా అది ఇంతకు ముందే మన మేడం గారు ఆ పండగల విశిష్టతను గురించి చాలా చాలా బాగా చెప్పారు. ఏమంటే మనసుకు అతుక్కుపోయేటట్లు, అంటే పండగ అంటే ఏదో నాగల చవితి పాలు పోస్తున్నాము, వినాయక చవితి కుడుములు చేస్తున్నాము, సంక్రాంతి సజరటలు చేసుకొని తింటున్నాం అనేది లేకుండా ఆ పండగ విశిష్టత గురించి చాలా చాలా వివరించి మనసుకు అతుక్కపోయేటట్లు చెప్పారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకంటే నిజంగా కూడా మీరు చెప్పినాక నాగల చవితి అప్పుడు పాలు పోస్తే పాములు చనిపోతాయి కదా అని అందరు అంటుండ్రి, కానీ మీరు అది చెప్పారు. ఆ మట్టి ఆ పాలు పోయడం వల్ల గీట వల్ల గట్టిగా ఉండి పుట్ట గట్టిగా ఉన్నప్పుడు పాముకు బాగా అది పుట్ట క్షేమంగా దాంట్లో ఉంటుంది. తర్వాత పొలాలలోకి ఎలకలు అవి ఇవి రైతుకు కూడా చాలా సహాయపడుతుంది. అలా దాన్ని ఒక్కొక్క దాని గురించి చెప్పడము చాలా నాకు మంచిగా అనిపించింది. మరి ఇక్కడ మన వాళ్ళందరూ కలిసి పండగల విశిష్టతను మన పిల్లలకు మన అందరికీ తెలియజేయాలి. వారికి ఇప్పటి నుంచి తెలియజేస్తేనే ఈ పండగ విశిష్టతను గురించి తెలియజేస్తేనే వారు రేపొద్దున కూడా ఇళ్లలో మనం చేసే పద్ధతులను గురించి అందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ కాలము పండగలంటేనే మామూలుగా మన ఇళ్లలోనే ఎక్కువ వేరే క్యాస్ట్లోనే బాగా చేస్తున్నారు, మన వాళ్ళే విడిచిపెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పే మాట ఏమంటే పండగల విశిష్టత గురించి పిల్లలకు తెలియజేసి వాళ్ళను కూడా మంచి సాంప్రదాయకరంగా ఉండేటట్లు చేయాలని అందరి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కర్నూలు టౌన్ లో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సాట రాయలసీమలో తక్కువ, కానీ సర్కార్ సైడ్ అయితే నెల్లూరు మొదలుకొని సర్కార్ అంతా విజయనగరం శ్రీకాకుళం వరకు చాలా పెద్ద ఎత్తున పెద్ద పండగ. అక్కడ పెద్ద పెద్ద సంబరాలు చేసుకుంటూ పంట ఈ రోజు సంక్రాంతికి పంట కొత్త పంట వస్తుంది. దాని విధంగా రైతులందరూ సంతోషంగా బంధువులందరినీ పిలిచి వాళ్ళు సంబరాలు చేసుకోవడం, ఇది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలు ఇదే విధంగా దీన్ని మర్చిపోకుండా నాగరావు గారు టౌన్ లో వాసవి సేవాదళ్ కంటిన్యూగా జరుపుతున్నారు. చిన్నపిల్లలు డ్యాన్సులు చేయడం చక్కగా చేశారు పిల్లలు. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు నడుపుతున్నందుకు సేవాదళ్ వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు టీజీ భరత్ కూడా రావాల్సి ఉండేది, టీజీ వెంకటేష్ గారు కూడా రావాల్సి ఉండేది. ఈరోజు పండగ సందర్భంగా ఇంట్లో బంధువులంతా వచ్చారు కాబట్టి రాలేకపోయారు. ఇది గతంలో ఎప్పటి నుంచి కూడా చాలామంది ఈరోజు సంతోషించదగ్గ విషయం. మంచిగా 2026 సంవత్సరం సుఖశాంతులతో అందరూ బాగుండాలి. ఈ సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచోడైతే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్ర పరిపాలన ఈరోజు ఏ విధంగా ఉంది మీకు అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర పరిపాలన ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిని మొదలుకొని సొంత గ్రామాలకు పోయి సంబరాలు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పోవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి కాదు, మంత్రులు మొదలుకొని అందరూ కూడా ప్రతి సంబరాలు జరుపుకొని ఈ కార్యక్రమం నడుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇలా నిర్ణయించింది. చాలా సంతోషం. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సంబరాలు మళ్ళా సంక్రాంతి ప్రతి సంవత్సరం ఇట్టే చేసుకొని సుఖశాంతులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ప్రతి ఒక్కరి ఇబ్బంది పడకుండా సుఖశాంతులతో ఉండి వ్యాపారస్తులైతే వ్యాపారాలు, రైతులైతే వాళ్ళు ఇది చేసుకొని కష్టపడి పనిచేసి వాళ్ళు మనకింత ధాన్యం ఇస్తారు. అదేవిధంగా ఏదైతే
పెద్ద పెద్ద వాళ్ళంతా ఏ బిజినెస్ చేసుకోవడము, ఇండస్ట్రీస్, వాళ్ళు ఉన్నటువంటి ఇవాళ ప్రభుత్వం ఇవాళ కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతామని. దానికి తోడు టీజీ భరత్ ఇవాళ మనకు మంత్రి అయ్యాడు. అది పరిశ్రమ శాఖ మంత్రి. చిన్న పోస్టు కాదు, అది చాలా పెద్ద పోస్ట్. అది ఇలా చాలా మంది, లక్షల మందికి ఇలా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే సామర్థ్య శక్తి ఉన్నటువంటి ఆ పోర్ట్ఫోలియో మనకు రావడం, మన భరత్కు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి భరత్ లాంటి వ్యక్తి మన టౌన్కు మంత్రి అయినందుకు మనందరం సంతోషించాలి. డెవలప్మెంట్ అంటే ఏదో చేసి చూపిస్తున్నాడు,